80% నా ఓటీస్ ఫర్ పరిచయం కళ్యాణ్ గారు అండ్ తర్వాత పిలుపు అంటే నాకు అది బాగా నచ్చింది. అండ్ అడిషనల్ లిరిసిస్ట్ కోటి గారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలాగే ప్రొడక్షన్ మేనేజర్ సతీష్ కుమార్, నిలవే బిగ్గెస్ట్ మ్యూజికల్ లవ్ డ్రామా ఫ్రమ్ నోబడి. సో ఈరోజు పరిచయం అలాగే పిలుపు రెండు లిరికల్ వీడియోని మనం చూసేసాం. అండ్ ఇప్పటికే నిలవే టీజర్ యూట్యూబ్లో 7 lakh ప్లస్ వ్యూస్తో ముందుకు వెళ్తూనే ఉంది. సో మరి ఇంకా ఆ రీచ్ని పెంచే బాధ్యత మీ అందరి మీద ఉంది. నా so much for all of you for coming and కొంచెం లేట్ అయినా కానీ ఫైనలీ మేకింగ్ టైమ్ అండ్ డూయింగ్ దిస్ ఫర్ అస్. సో నిలవే, ఐ హోప్ యూ ఆల్ లైక్ ద కంటెంట్ దట్ వీ షోడ్ యూ. ఇట్స్ బిన్ ఎ లాంగ్ జర్నీ అండి, బట్ ఓన్లీ థింగ్ ఇస్ దిస్ ఈజ్ నథింగ్ షార్ట్ ఆఫ్ ఎనీ బిగ్ ఫిలిం దట్ యూ సీ, ఐ కెన్ ప్రామిస్. ఇక్కడ ఉన్న వాళ్ళ మా పేర్లు ఎవరు తెలియకపోవచ్చు, నోబడీ నో, like nobody of us are well known and we are a very very small team, but the idea that you saw, the execution and everything, okay. సారీ అండి, చిన్నప్పటి నుంచి వెళ్ళి స్కూల్లో ఎలక్యూషన్లు ఇవన్నీ మైక్ పెట్టగానే సమ్ ఫార్మల్ యాడ్ ఇంగ్లీష్ వచ్చేస్తుంది. ఐఎమ్ సారీ అబౌట్ దట్. యా, బట్ చిన్న ఐడియా అయినా మేము కొంచెం మా పేర్లు ఎవరు తెలియకపోవచ్చు, ఇట్స్ అ వెరీ స్మాల్ టీమ్. కానీ మీరు చూస్తున్న విజువల్స్ కానీ కాన్సెప్ట్ కానీ ఏ పెద్ద సినిమాకి అయితే అసలు తక్కువ ఉండదు. సో మీకు చెప్పినట్టు తెలుగు సినిమా ఇట్స్ వెరీ బిగ్. మనది ఎలా ఉన్నా ఏమున్నా కానీ ఎంత చిన్న డైరెక్టర్ కానీ హీ వాంట్స్ అ ఫైట్ సీన్, ఒక ఫైట్ సీన్ అయితే ఉండాలనుకుంటాడు, ఒక బిగ్ విజువల్ ఉండాలనుకుంటాడు. దట్స్ వాట్ వి డ్రీమ్ తెలుగు ఫిలిం మేకర్స్. సేమ్ అలాంటి ఒక బిగ్ ఐడియానే నిలవే కూడా. సో ఇట్స్ అ లవ్ స్టోరీ, ఇట్స్ అ వెరీ ప్యూర్ హానెస్ట్ లవ్ స్టోరీ అండ్ ఇట్స్ అ జర్నీ ఆఫ్ వన్ గై. ఒక్క పర్సన్ లోన్లీ నుండి అతనికి ఒక మ్యాజికల్ లవ్ స్టోరీ దొరికితే ఎలా ఉంటుందో దట్ ఈజ్ ద స్టోరీ, సింపుల్ లైన్లో చెప్పాలంటే. అండ్ నిలవే ఎందుకు స్పెషల్ అంటే చాలా వరకు మ్యూజిక్ని ఒక సీన్ని ఎన్హాన్స్ చేయడానికి వాడతాం, బట్ వాట్ వీ డిడ్ వాజ్ స్టోరీనే మ్యూజిక్తో వీవ్ చేయడానికి ట్రై చేసాం అండ్ ఇట్ కేమ్ అవుట్ వెరీ వెరీ వెల్. వీఆర్ ఇన్సైన్లీ కాన్ఫిడెంట్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంటెడ్ టు కన్వే వాజ్, లైక్ చాలా వరకు టీజర్ మీరు చూస్తే ఇట్స్ వెరీ హానెస్ట్. కోర్ వాల్యూకే సస్టైన్ అయ్యి కట్ చేసాం కొంచెం డిఫరెంట్గా. చాలామంది అన్నారు మీమ్ డైలాగ్స్ లేవు, పెద్ద ఎక్స్పోజింగ్ లేదు, బూతులు లేవు, మీరు వైరల్ అవరు, కొత్తోళ్ళు ఎవరు చూడరు, అది ఇది అని అన్నారు. బట్ వీ వెంట్ విత్ హానెస్టీ. ఫిలిం మేకర్స్కి కరెంట్ టైంలో ఒక డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే ఒకప్పుడు సినిమాలు చూసి మీమ్స్ వచ్చేవి, ఇప్పుడు మీమ్స్ చూసి సినిమాలు తీస్తున్నారు. దట్స్ వెరీ సాడ్, బట్ ఐ ఫీల్ హానెస్ట్ సినిమా విల్ ఆల్వేస్ డూస్ వర్క్. సో ఈ సినిమా కూడా ఇట్ ఈస్ వెరీ హానెస్ట్ ఎట్ హార్ట్ అండ్ బిగ్ ఎట్ హార్ట్, మన తెలుగు సినిమాలానే. ఆ తెలుగు సినిమా బిగ్గర్ ఫిలిమ్స్ హౌ వెల్ దే ఆర్ డూయింగ్, అదే మా ఇన్స్పిరేషన్. అండ్ ఇఫ్ యూ కెన్ కాంట్రిబ్యూట్ టు దట్ అండ్ మేక్ దెమ్ ప్రౌడ్, దట్ విల్ బీ అవర్ సక్సెస్. అండ్ ఐ వాంట్ టు ఎండ్ విత్ వన్ థింగ్ ఈజ్, ఎన్ని మాట్లాడినా ఎంత కష్టపడ్డా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే సినిమా ఈజ్ ఆల్ అబౌట్ రీచ్. ఎంతమందిని రీచ్ అవుతుందే ఇట్స్ ద మెట్రిక్ రాదర్ దెన్ ఎంతమందిని రీచ్ అవుతున్నాం అనేదే మెట్రిక్ అయిపోయింది సినిమా క్వాలిటీ ఎంతున్నా. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సపోర్ట్. ఇట్స్ అ గుడ్ ఫిలిం అండ్ మీకు నచ్చితే అండ్ షేర్ ఇట్ అండ్ టెల్ ఇట్ టు ఎనీ వన్ బికాస్ దట్ రీచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, నేను వెన్ వీఆర్ మేకింగ్ ద ఫిలిం యాజ్ అ మేకర్గా ఐ ఆల్వేస్ థాట్ ఫిలిం తీసేస్తే 100% ఆఫ్ ద వర్క్ ఈజ్ డన్ అనిపిస్తుంది. బట్ వన్స్ ఫిల్మ్ కంప్లీట్ అయి చూసుకున్న తర్వాత అర్థమైంది ఇప్పుడే అసలు గేమ్ స్టార్ట్ అయిందని. టు గెటింగ్ ఇట్ టు ద ఆడియన్స్ ఇట్స్ అ స్ట్రగుల్ బికాజ్ చిన్న సినిమాలు దే ఆర్ కంపీటింగ్ విత్ రీల్స్, వీటన్నిటితో కంపేర్ చేస్తున్నాం. మేము ఒక కంటెంట్ పెడితే విల్ ఆడియన్స్ టేక్ ఇట్ సీరియస్లీ ఈజ్ అ బిగ్ టాస్క్. సో దట్స్ వేర్ యూ ఆల్ కమ్ ఇన్. మీరు ఇచ్చే సపోర్ట్, మీ కంటెంట్ నచ్చితే చేసే వన్ ట్వీట్ ఆర్ వన్ షేర్ will massively help a small film with a big idea, because Telugu cinema is all about big ideas
and we want to contribute one big idea to that list. And I want to say TFI Boundali, all hail Telugu cinema. Thank you. థ్యాంక్ యూ. సో చాలాసార్లు చూస్తాను, చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఇష్టంగా చాలా సెలెక్టివ్గా ఒక్కొక్క మూవీ తీసుకుంటూ కెరీర్ స్టార్ట్ చేయాలనుకున్నా, నో మ్యాటర్ వాట్. అండ్ కొన్ని సినిమాలు ఇప్పుడు నా మీద పెట్టే కొంతమంది కాన్ఫిడెన్స్ అదంతా ఒక ట్రాక్ వస్తుంది, ఒక సినిమా వస్తుంది, అందులో వర్క్ అవుతుంది, అది ఇంకో సినిమా తీసుకొస్తుంది, అదంతా పక్కన పెడితే ఈ సినిమా నా చేతిలో ఏ ఒక్క పాట లేదు, ఆ టైంలో ఏ ఒక్క రిలీజ్ లేదు, ఆ టైంకి జస్ట్ మాటలే ఉన్నాయి, బాగా చేద్దామన్నా బాగా కొడదామన్నా అనే మాటలే ఉండే. సో ఒక 10 పాటలు రెఫరెన్స్ ఇచ్చి ఇలా రావాలని కలలు కంటాం కాదు, సినిమానే కలలు అంటే ఇట్లా బ్రో మన సినిమా తీస్తే ఇట్లుండాలి బ్రో, ఈ సీన్ తీస్తే అట్లా వెళ్ళాలి బ్రో, ఈ కోరికలతో అంత రా ఐడియా, అంత రా మాటలతో మాత్రమే ప్రతి ఒక్క పాట డిజైన్ చేసాం. వచ్చి మా తెలియ చూడండి మేము ఇలా సృష్టించినాం, ఇట్లాంటిది ఏదో చేసాం సినిమాలో అని కాదు. వీ వాంట్ యూ టు ఫీల్, మిమ్మల్ని కంప్లీట్గా హానెస్ట్గా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి గ్రిప్ తీసుకొని యూనో వీ జస్ట్ మేడ్ నిలవే. అది నాకు ఇట్లా నేను మ్యూజిక్ ఇది చేశాను అని చెప్పడం కాదు, సినిమా అడిగింది లైక్ నా నుంచి వచ్చిందేమో అని కోరుకుంటున్నాను అంతే. లైక్ దట్స్ వాట్ ఐ ఫెల్ట్. మా మాటల్లో నుంచి మా కోరికలే ఒక్కొక్క కంపోజిషన్ అంతే. సో లైక్ ఏమీ లేనప్పుడు నమ్మారు. ఐ థింక్ ఐ డిడ్ వాట్ యూనో, అంటే చాలాసార్లు నన్ను నేను ఇష్టపడేది కూడా ఒక పాయింట్లో ఇది మన సినిమానే కాదు అని ఇంట్లో కూర్చొని చూస్తున్న ప్రతిసారి నాకు ఏమనిపించింది అనే కాడ నేను వెరీ హానెస్ట్. అండ్ ఐ ఫీల్ దిస్ ఈజ్ సంథింగ్ దట్ ఐ విల్ గ్లోరీ యూనో, అంటే నా లైఫ్ అంతా ఇది నేనే చేశాను చెప్పుకునే సినిమా ఇది. అండ్ ఇక్కడ మనం మాట్లాడాలి కాబట్టి భారీ డైలాగ్ లేట్లేదు. దిస్ ఈజ్ సంథింగ్ దట్ ఐ ఆల్వేస్ టెల్ టు మై సెల్ఫ్. నాకు నేను చాలాసార్లు చెప్పుకుంటా ఈ మాట. అండ్ మా మీద ఒక కన్నేసి ఉంచండి, మేము ఖచ్చితంగా మిమ్మల్ని థియేటర్ దాకా రప్పిస్తాం. అండ్ అంటే షేర్ చేయండి అని కూడా అంటే లైక్ ఇఫ్ యూ మీకు నచ్చుతుంది, నచ్చితేనే షేర్ చేయండి అని అంటున్నాను. సో నచ్చే బాధ్యత మాది, నచ్చేలా చేసుకునే బాధ్యత మాది. అండ్ డూ సపోర్ట్ నిలవే. ఇంకా చాలా మాట్లాడాలి. ఐ థింక్ వీ హ్యావ్ ఇంకా లాంగ్ వే టు యూనో ప్రమోట్ అవర్ సెల్ఫ్. అండ్ అది కూడా కంటెంట్తోనే చేద్దాం అనుకుంటున్నాం. అండ్ డూ సపోర్ట్ అస్. రిమెంబర్ నిలవే. ఖచ్చితంగా కాన్ఫిడెంట్ ఒక్క మాటతో నేను చేస్తా. రిమెంబర్ దట్ యు ఆర్ సపోర్టింగ్ సమ్ సెన్సేషన్ వెరీ సూన్. అంతే. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. నుంచి ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చిన మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీ అందరికీ పేరున మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా నిలవే ఈజ్ ద బిగ్గెస్ట్ మ్యూజికల్ లవ్ డ్రామా ఫ్రమ్ ఏ బంచ్ ఆఫ్ నోబడీస్ లైక్ మీ. కొత్తోళ్ళం బిగ్గెస్ట్ మ్యూజికల్ లవ్ డ్రామా అంటున్నాం, క్రెడిబిలిటీ ఉండదేమో అనుకుంటారు మీరందరూ. కాకపోతే ఒక స్టార్ యాక్టర్, ఒక స్టార్ డైరెక్టర్ వాళ్ళు మాత్రమే కాదు, మాలాంటి బంచ్ ఆఫ్ నోబడీస్ కూడా ఒక బ్యూటిఫుల్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా తీయాలి అనే ఒక వెరీ ఆనెస్ట్ ఇంటెన్షన్తో స్టార్ట్ చేసిన సినిమా ఇది నిలవే, ది బిగ్గెస్ట్ మ్యూజికల్ లవ్ డ్రామా ఫ్రమ్ నోబడీ లైక్ మీ. అండ్ ఇలాంటి ఒక ఆనెస్ట్ సినిమాని తీయడానికి మా ఇంటెన్షన్స్ చాలా ఆనెస్ట్ ఉండేయండి. లైక్ ఎవరైనా చెప్తూ ఉంటారు చాలా కష్టపడి సినిమా చూసినాం, చాలా బాగా వచ్చింది విజువల్స్, చాలా ఖర్చు పెట్టి సినిమా చూసినాం. లైక్ మా సినిమా గురించి కూడా మేము అట్లా చెప్పొచ్చు. బట్ అందరు చెప్తున్నట్టే we chose not to say any of these things. We chose to choose. We chose to show you the content. అంటే బాగుంది అని చెప్పడం కంటే ఒక ఆడియన్స్ మా కాంటెంట్ చూసి వాళ్ళు ఫీల్ అవ్వాలి, అరే వీళ్ళు బాగా తీసేది కాదు కాంటెంట్, అరే వీళ్ళు బాగా ఖర్చు పెట్టినట్టున్నారు, వీళ్ళు బాగా కష్టపడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవ్వాలి అనే ఆలోచనతో మా కాంటెంట్ లైక్ వాట్ ఎవర్ మార్కెటింగ్ కాంటెంట్ మేము క్రియేట్ చేసేదంతా ప్రజెంట్ చేస్తున్నాం. హోప్ఫుల్లీ మీ అందరికీ కాంటెంట్ అంతా నచ్చుద్ది. అండ్ ఈ కాంటెంట్ ఆడియన్స్లోకి తీసుకెళ్ళాలి అంటే అది మీతోనే అండి. లైక్ యాజ్ నోబడీస్ మేము ఆడియన్స్ మధ్యలోకి వెళ్ళి చెప్పి ఆ కాంటెంట్ వాళ్ళని చూసేలా చేయడం అది చాలా కష్టమైన పని. దాన్ని కొంచెం ఈజీ ఎలా ఏ ప్రాసెస్లో అయినా చేయొచ్చు అంటే అది మీతోనే. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే మాకు అది చాలా హెల్ప్ అవుద్ది మాకు. అండ్ తెలుగు సినిమాలో మేము కొత్తగా వచ్చి పొడుద్దామని ఏం రాలేదు. వాట్ ఎవర్ తెలుగు సినిమా ఈజ్ దానికి సపోర్ట్ చేసి మాకు వీలైనంత ఓకే
వీళ్ళు కూడా తెలుగు సినిమాలో ఒక పాటలో ఉండొచ్చు అన్న ఫీలింగ్ మీకు ఇవ్వాలనే వస్తున్నాను తప్ప మేము వచ్చి అది క్రియేట్ చేద్దాం ఇది క్రియేట్ చేద్దాం అట్లాంటి ఆలోచనలు కూడా ఏం లేవు యాజ్ ఆఫ్ నౌ. హోప్ఫుల్లీ లైక్ యాజ్ తెలుగు సినిమా గ్రోస్ మేము కూడా అందులో ఒక పార్ట్ అవుతాం అన్న ఒక వెరీ ఆనెస్ట్ ఇంటెన్షన్ ఉంది మాకు. వీఆర్ నాట్ లుకింగ్ ఎట్ ఎనీథింగ్ ఎల్స్ అండి. ఓన్లీ ఒక యాజ్ ఎ సినిమా లవర్ సినిమాని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక ఆలోచన మాత్రమే ఉంది మాకు. అండ్ ఇన్నిసార్లు ఆనెస్ట్ అంటున్నా కదా, ఆనెస్టీ కనుక ఒక మీనింగ్ ఉంటే మా సినిమా నిలవే దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మేము గోత్రు అయిన ప్రాసెస్కి అంటూ ఒక మీనింగ్ ఉంటే ఆ రెండు ఒకటే అండి. అంటే లైక్ ఇంత కాన్ఫిడెంట్గా ఈ ఒక్క మాట ఎందుకు చెప్తున్నా అంటే చాలా గోత్రు అయినాం. వాట్ ఎవర్ మేము ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద టైమ్ స్పాన్, ఎన్ని రోజులు షూట్ చేసినాం, ఎన్ని ఛాలెంజెస్ని ఫేస్ చేసుకుంటూ షూట్ చేసినాం అని చెప్పేసి ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దోస్ థింగ్స్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక లైక్ సినిమా బాగుంది బాగాలేదు ఈ అన్ని ముచ్చట్లు పక్కన పెడితే ఒకటి మాత్రం చెప్తానండి, దిస్ ఫిల్మ్ ఈజ్ గోయింగ్ టు సర్ప్రైజ్ యూ. ఆర్ ఫిల్మ్ నిలవే ది బిగ్గెస్ట్ మ్యూజికల్ డ్రామా, ఇట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు సర్ప్రైజ్ యూ. అండ్ ఈ సర్ప్రైజ్ యూ అంటే ఐ మీన్ సినిమా చూసిన వాళ్ళకు ఆ సినిమా చూడాలంటే మళ్ళీ అగైన్ వీ హ్యావ్ టు రీచ్ టు ఆడియన్స్, అండ్ ఆడియన్స్ని రీచ్ అయ్యేది కూడా మీ త్రూనే. సో వీ విల్ డెఫినెట్లీ నీడ్ యువర్ సపోర్ట్. ప్లీజ్ డూ సపోర్ట్ us. Please do support bunch of nobodies like me, like us, and please do support the film Nilave, the biggest musical love drama. And finally, నన్ను ఇక్కడ నించోని ఫస్ట్ టైం మాట్లాడుతున్నా, నన్ను ఇక్కడ నించోనించి ఇంత కంఫర్టబుల్గా లైక్ మాట్లాడడానికి స్పేస్ ఇచ్చిన మీ అందరికీ వన్స్ అగైన్ పేరున మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ విల్ డెఫినెట్లీ సపోర్ట్ నీలవే. థ్యాంక్ యూ బ్రో అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ. నాకు ఫస్ట్ టైం సాయి బ్రో, సామిత్ బ్రో వీళ్ళు స్టోరీ చెప్పినప్పుడు ఒక జెన్యున్గా ఒక స్టోరీని టెల్ చేయాలనేది వాళ్ళ ప్యాషన్ అని చూసారా, మ్యాడ్ అనమాట. ఆ మ్యాడ్నెస్ చూసిన వెంటనే నేను ఈ సినిమా చేయాలి ఎట్టి పరిస్థితిలో. అండ్ కళ్యాణ్ బ్రో మ్యూజిక్ విన్న తర్వాత అయితే అసలు దీనికి మ్యాచ్ అయ్యే విజువల్స్ ఇవ్వాలంటే చాలా కష్టపడాలి, ఏదేదో చేయాలనుకున్నాము. అండ్ నాకు అందరూ సపోర్ట్ చేశారు, లతీఫ్ కానీ, అసిస్టెంట్ డైరెక్టర్స్, హీరో గారు, ఎవ్రీబడి సపోర్టెడ్ మీ అండ్ ఐ ట్రైడ్ మై బెస్ట్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. చూసిన ప్రతి ఒక్కళ్ళకి కన్ఫర్మ్ ఈ సినిమా నచ్చుతుంది, బట్ వాళ్ళందరికీ రీచ్ అయ్యేలా చేయాలి. సో ప్లీజ్ ఇఫ్ యూ లైక్ ఇట్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్కారం. సౌమితో మాట్లాడుతూ ఈ సినిమా చాలా రోజుల నుంచి జరుగుతుంది, ఇట్స్ ఎ బిగ్ జర్నీ అని చెప్పాడు. ఆ మొత్తం జర్నీ గురించి చెప్పడం కష్టం, కానీ ఎలాంటి సిచ్యువేషన్లో మొదలైందంటే నేను సౌమిత్ అంతకుముందు మా దగ్గర ఉన్న 2 కెమెరాలు పట్టుకొని పెళ్లి షూటింగులు చేసేవాళ్ళం. ఆ పెళ్లి షూటింగుల్లో ఉన్నప్పటి నుంచి ఈ ఐడియా డిస్కషన్లో ఉంది. అప్పటి నుంచే ట్రావెల్ చేస్తూ వచ్చి అప్పటి నుంచి ఒకే డ్రీమ్ ఉంది మాకు, ఈ స్టోరీని ఒక సినిమాగా తీసి అందరికీ చూపించాలి అని. మేము అదే ఈరోజు ఎగ్జిక్యూట్ చేయగలిగామని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే ఈ సినిమాకి పెద్ద బడ్జెట్ లేదు, పెద్ద క్యాష్ లేదు, పెద్ద క్రూ లేదు, కానీ ఏముంది అంటే పెద్ద డ్రీమ్ ఉంది, పెద్ద ప్యాషన్ ఉంది, ఏమంటారు పెద్ద గొప్ప హానెస్టీ ఉంది. నాకు తెలిసి చూసిన ప్రతి ఒక్కరూ దాన్నే ఫీల్ అవుతారు, ఆ ప్యాషన్నే ఫీల్ అవుతారని నేను నమ్ముతున్నాను. సో మాలాంటి ఎవరికీ తెలియని కొంతమంది ఒక సినిమాని సిన్సియర్గా తీస్తున్నాం. అది ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ చాలా అవసరం. ప్రతి ఒక్క అంటే ఖచ్చితంగా పుష్ చేయండి అని కాదు, ఈ సినిమా మీకు నచ్చుతుంది, దీని నుంచి వచ్చే ప్రతి కంటెంట్ మిమ్మల్ని ఆశ్చర్యపరచడం, ఆనందపరచడం, ఏదో ఒక ఎమోషన్కి గురి చేస్తుంది. చేసిన ప్రతిసారి దీన్ని సపోర్ట్ చేయండి. ఒక ఎమోషన్కి గురి చేస్తేనే, ఒక ఫీలింగ్ని మీలో వదిలి వెళ్తేనే దీన్ని షేర్ చేయండి, దీన్ని ప్రమోట్ చేయండి. అది చాలు మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ పేరు కోటి మామిడాల అండ్ ఎందుకంటే ముందు పేరు చెప్తానంటే నేను ఇంతవరకు ఎక్కడ కనిపించలేదు, ప్రమోషన్స్ అంటే అటు నుంచి అట్టే పారిపోతాను.
కొంచెం నర్వస్గా కూడా ఉంది, ఫస్ట్ టైం కాబట్టి. ఆ, ఈ ఫీలింగ్స్ అన్నిట్లో కొన్ని ఫీలింగ్స్ చెప్పడానికి నాకు పెన్ ఇచ్చారు. సో సక్సెస్ఫుల్గా చెప్పానని అనుకుంటున్నాను. ఆ ఫీలింగ్స్ అన్నీ నాకు ఫస్ట్ టైం స్టోరీ నరేట్ చేసినప్పుడు సౌమిత్ అన్న కానీ సాయి అన్న కానీ వీళ్ళందరూ ఆ స్టోరీ కానీ వాళ్ళ వర్కింగ్ స్టైల్ కానీ నన్ను చాలా ఎగ్జైట్ చేసినాయి. హార్డ్లీ అప్పటి నుంచి ఒక 8 times 9 times కలిసి ఉంటాం. కలిసిన ప్రతిసారి ఏదో ఒక విషయంలో ఎగ్జైట్ చేస్తూనే ఉన్నారు. ఒక్కసారి కూడా అసలు ఏం తీస్తారో ఏం అని లేదు. ప్రతిసారి లిరికల్ వీడియో కానీ స్క్రిప్ట్ వైజ్ కానీ విజువల్స్ కానీ మ్యూజిక్ పరంగా అయితే కళ్యాణ్ అన్న ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాడు. అంటే నేను చాలా ఆయన కళ్యాణ్ సార్ వర్క్ చేసిన ప్రతి సినిమాకి నేను లిరిక్స్ రాశాను ఆల్మోస్ట్. ఏం చెప్పాలో కూడా నాకు తెలీదు, ఎందుకంటే ఫస్ట్ టైం అన్నాను కదా. థ్యాంక్స్ ఎవ్రీవన్. సాయి అన్నకి, సౌమిత్ అన్నకి, కళ్యాణ్ అన్నకి అందరికీ థ్యాంక్స్. ఉంటాను. థ్యాంక్ యూ కోటి గారు.